గారు ఏమనుకో గోవింద గోవింద. సో అది ఈ ముగ్గురు మనతో చర్చలో ఉన్నారు. ముందుగా పటాభి గారితో మాట్లాడాలనుకుంటున్నాను నేను. పటాభి గారు నమస్కారం. నమస్కారం వికే గారు. పటాభి గారు, ఈ టీడీఆర్ల గురించి ఎక్కడో మీ నోటి అంటే బాగా విన్నట్టు గుర్తు నాకు అప్పట్లో. దీని మీద మీరు బాగానే అప్పట్లో ఫైట్ చేశారు కదా, ఏంటి అసలు అది? అంటే ఇదే తిరుపతి కాదు, ఇంకో చోట కూడా ఎక్కడో జరిగింది. అప్పట్లో ఉన్న మంత్రికి మీకు యుద్ధం జరిగేది. అవునండి, తణుకులో కారుమూరి నాగేశ్వరరావు ఇన్వాల్వ్ అయ్యి అక్కడ కూడా భారీ స్కామ్ జరిగింది. ఇప్పుడు ఈ టీడీఆర్ బాండ్స్ ఈ స్కామ్ పైన గతంలో నేను నా సోదరులు, నా సహచర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి గారు, మేమిద్దరం గట్టిగా ఆ రోజున టీడీఆర్ బాండ్ స్కామ్ పైన గట్టిగా అన్ని ఆధారాలతో సహా మాట్లాడటం, ఆనాటి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో చేశారు. అటు తిరుపతి కానీ, నెల్లూరు కానీ, తణుకు కానీ, ఇట్లా రకరకాల ప్రాంతాల్లో ఈ స్కామ్ చేయటం జరిగింది. అందుకనే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు 2024లో దీనిపైన సిఐడి ఎంక్వైరీ, అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళిద్దరు కూడా ఎంక్వైరీలు ఆదేశించుతూ వాళ్ళ ఆ రిపోర్ట్, ఆ నివేదికలు కూడా దాదాపుగా అవి సిద్ధమైపోయి ప్రభుత్వానికి కూడా అందించే ప్రక్రియ కూడా జరుగుతుంది. మొత్తం ఎంక్వైరీ కూడా క్లోజ్ అయింది. ఇప్పుడు అందుకునే ఇవాళ కరుణాకర్ రెడ్డి గారు సడన్ గా శ్రీలక్ష్మి గారి పైన నోరు బారేసుకోవడానికి ఆవిడ అట్లాంటిది ఇట్లాంటిది అని చెప్పి ఏదో అసలు ఆయన పాపం శ్రీలక్ష్మి గారినేనా ఆయన అన్నది? దానిలో ఈ అనుమానం ఏముందండి? ఆయన ప్రెస్ మీట్ చూసిన వారు ఎవరికైనా ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు, టీడీఆర్ బాండ్ల విషయంలో మేమేదో మింగేసామని మా పైన బురద జల్లారు, మాకే పాపం తెలియదు. ఆ రోజున ఉన్నటువంటి ఒక అధికారిని ఆమె మింగేసింది. ఆ రోజున మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆవిడ శ్రీలక్ష్మి గారు, ఆవిడ అధిపతి ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించి. ఆమె పేరు ప్రస్తావించకుండా ఆవిడ గురించే మొత్తం మాట్లాడాడు. ఆవిడని సరే నానా రకాలుగా మాట్లాడాడు. కాకపోతే ఇక్కడ ఇవాళ ఆ పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైందంటే, మేము ఆదేశించిన ఎంక్వైరీలు దాదాపుగా పూర్తయి రిపోర్ట్స్ అన్ని కూడా గవర్నమెంట్ కి చేరాయి. ఇప్పుడు రేపో మాపో దానిపైన యాక్షన్ మొదలవుతా ఉంది. సో అందుకని ముందుగానే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాడు. ఎంక్వైరీ దీని మీద ఎంక్వైరీ అయిపోయి రెడీగా యాక్షన్ కి రెడీ అవుతున్నారా? ఎస్ మేము లాస్ట్ ఆగస్ట్ 2024 మేము జూన్ లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆగస్ట్ లో ఇమీడియట్ గా ఈ టీడీఆర్ బాండ్స్ పైన ఎంక్వైరీకి ఆదేశించాం. సిఐడి అదేవిధంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ రెండు కూడా ఎంక్వైరీ చేశాయి. ఆ నివేదికలు కూడా ఇప్పుడు ప్రభుత్వానికి అందినటువంటి పరిస్థితి. ఇక అతి త్వరలోనే దానిపైన చర్యలకు కూడా ప్రభుత్వం ఉపక్రమిస్తున్నటువంటి తరుణంలో ఆ విషయం తెలిసి ఇవాళ భూమన కరుణాకర్ రెడ్డి ముందుగానే నాకే పాపం తెలియదు, నేను చాలా అమాయకుడిని, అంత ఆవిడే చేసింది అని ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాడు. సో అది ప్రధాన కారణం. రెండవది, మీరు అన్నట్టు వాటాల పంపకాల్లో కూడా రకరకాలుగా తేడాలు వచ్చుంటాయి. ఆ తాడేపల్లి ప్యాలెస్ కి ఎంత చేరిందో, శ్రీలక్ష్మి గారు ఆవిడ ఎంత సైడ్ చేసిందో, ఈయనకి రావాల్సింది ఎంత వచ్చిందో ఆ లెక్కలన్నీ తేలలేదు. లెక్కలు తేలకుండానే నేను ఇవాళ జైలుకి వెళ్లే పరిస్థితి వచ్చేసిందని చెప్పి ఈయన గారు ఇవాళ ఎగిరెగిరి పడతా ఉన్నారు. ఇవాళ చాలా స్పష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా మీ అవగాహన మేరకు ఎక్కడెక్కడ జరిగిందండి టీడీఆర్ స్కామ్? ఇప్పుడు చాలా ప్రదేశాల్లో అండి. ఇటు తిరుపతి దగ్గర నుంచి, నెల్లూరు దగ్గర నుంచి, తణుకు కానీ, అదేవిధంగా గుంటూరు పరిసర ప్రాంతాల్లో కానీ, వైజాగ్ లో కానీ, ఆ చాలా ప్రాంతాల్లో జరిగింది. అందుకనే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టీడీఆర్ బాండ్స్ పైన చాలా రోజులు వాటిని నిలుపుదల చేయడం జరిగింది. వాటిని ఉపయోగించుకునే వీలు లేకుండా చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించడం జరిగింది. మరీ ముఖ్యంగా తిరుపతిలో అయితే వికే గారు ఒక 18 రోడ్స్, ఒక 18 రోడ్స్ ఎక్స్టెన్షన్ పేరుతో ఏదో మాస్టర్ ప్లాన్ ప్రకారం మేము ఒక 18 రోడ్లని భారీ స్థాయిలో మేము విస్తరిస్తున్నాం అని చెప్పి ఒక నాటకానికి తరలేదు. ఇప్పుడు ఏ పాపం తెలియదు అంటాం. కొడుకు అభినయ్ రెడ్డి ఏంటంటే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కి డిప్యూటీ మేయర్ కదా, ఇవాళ అన్ని తానే తండ్రి కొడుకులు వ్యవహరించలేదా? తిరుపతిలో కౌన్సిల్ రెజల్యూషన్ లేకుండా, కార్పొరేషన్ రెజల్యూషన్ లేకుండానే, కార్పొరేషన్ ప్రమేయం లేకుండానే మాస్టర్ ప్లాన్ లో రోడ్ల అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారా మీరు? సరే, అది ఒక ఆస్పెక్ట్ అనుకోండి. ముందు వాళ్ళ తండ్రి కొడుకుల సంగతి ఎలా ఉన్నా, ఈ టీడీఆర్ స్కామ్ అనేది ఆయన ఎవరినో నిందించబోయి స్కామ్ జరిగిందని
ఇండైరెక్ట్ గా కన్ఫర్మ్ చేసినట్టే అనిపించింది ఆయన వెర్షన్ వింటే నాకు. అంతే ఒకసారి టీడీఆర్ స్కామ్ గురించి ఆయన ఏమన్నాడో ఒకసారి విందాం పట్టాభి గారు ప్లీజ్. యా షూర్. జీవితమంతా ఉద్యమాలతో పోరాటాలతో రాజకీయాలు